ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఓన్లీ డయాబెటిస్ పేషెంట్ వెయిట్ తగ్గాలనుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ గా పనిచేస్తుంది. ముందు దీనికి కావాల్సిన ఐటమ్స్ 2 గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్, 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు, 1 కప్ రాగులు, 1 కప్ మినపప్పు, 1 కప్ కందిపప్పు, 1 కప్ శనగపప్పు, 2 స్పూన్స్ ఆఫ్ దొడ్డట్టుకులు. ముందుగా ఈ 2 కప్స్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకొని ఆ తర్వాత 1 కప్ శనగపప్పు, 1 కప్ కందిపప్పు, 1 కప్ మినపప్పు, 1 కప్ రాగులు, తర్వాత 1 కప్ దొడ్డట్టుకులు, 2 స్పూన్స్ మెంతులు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకొని 8 అవర్స్ నానబెట్టాలి. బియ్యం పప్పులు నానబెట్టిన దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పిండి పట్టుకున్న మిశ్రమంలో ఇలా పిండిలో 1 స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్ని పప్పులు, రాగులు, బ్రౌన్ రైస్ ఇలా వేసుకున్న ఈ పిండిని ఇలా దోశ పైన పెట్టుకొని దాని మీద ఇలా దోశలు వేసుకున్నట్టు వేసుకోవడమే. మనం పలచగా కావాలంటే పలచగా వేసుకోవచ్చు, మందం కావాలంటే మందం వేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ పిండి షుగర్ పేషెంట్లకు, లావు తగ్గాలనుకునే వారికి, డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, బలంకి బలం. మరి షుగర్ పేషెంట్లకు మరీ బాగా పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లకు కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ, చిన్నపిల్లలకు కానీ ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా ఒకసారి తిప్పేయడం. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని టమాటా చట్నీతో కానీ ఎల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకొని తినవచ్చు. థ్యాంక్ యూ.